నెలల్లో మీరు ఇప్పటివరకు ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో వాస్తవాలు ఏంటో కూడా ఇంకా పబ్లిక్ తెలవలేదు. మరి సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. గతంలో మరి ముఖ్యమంత్రి గారే చాలా అంశాలు ఏది ఫర్ ఎగ్జాంపుల్ ధరణి మీద చాలా మాట్లాడారు. ధరణిలో వాస్తవంగా 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇంకా ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూములు, ఈరోజు దాంట్లోకి వెళ్ళి 5-6 లక్షలు మిగిలినవి అన్యాక్రాంతమైనవి. మరి ఈ 18 లక్షల ఎకరాల 19 లక్షల ఎకరాల భూమి మరి ఎక్కడ పోయింది, మరి ఎట్లా వచ్చినాయి? మరి అది కాకుండా 1 కోటి పై ఎకరాలు ఉన్నటువంటి ఎండోమెంట్స్ ల్యాండ్ కానివ్వండి, 1,30,00,000 ఎకరాలు ఉన్నటువంటి మరి భూదాన్ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే వక్ఫ్ బోర్డ్ భూములు కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ 18 లక్షల ఎకరాలు ఆ రోజు మరి యాజ్ పర్ రికార్డ్స్ దాంట్లో ప్రైవేట్కి చెందినటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో చాలామందిని గత ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు కానీ భయపెట్టి దానికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి తక్కువగా తీసుకొని రెగ్యులరైజ్ చేసుకొని వారు మరి దాన్ని అమ్ముకున్నటువంటి అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఆ వాస్తవాలు మరి ఇప్పటి వరకు కూడా దాన్ని మరి ఏ ఏజెన్సీకి ఇవ్వకపోవడం, దానికి వచ్చిన కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు 4గురితో కమిటీ వేయడం వలన 20 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి అంశం, 20 లక్షల రైతులు ఈరోజు నష్టపోయినటువంటి అంశం, ఈ రాష్ట్రం కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి అంశం. దీనికి ఈరోజు నేను భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా నేను అభివర్ణిస్తున్నటువంటి ఈ అంశాన్ని కేవలం ఒక కమిటీ వేసి వేయడం అంటే అందులో అంటే గత రికార్డులన్నీ మాయమైపోయినాయి, అసైన్డ్ భూములు కూడా ఆ వాస్తవాలు బయటకు రావాలంటేనే నగేష్ గారు మీకు తెలియదే ఉంది. లావాని పట్ట, కాస్రా, పహాని లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. అటువంటప్పుడే దానికే మనము అటువంటప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ తీసుకొచ్చి దానికి సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాల కోసం దానికంటూ టెక్నికల్ అసిస్టెన్స్ ఉంటుంది, దానికి రకరకాల ఏజెన్సీస్ ఉంటాయి. పెద్ద ఎత్తున దాంట్లో ఈడీ, సిబిఐ లాంటి ఏజెన్సీస్ వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాలు మన తేటతెల్లం చేసినప్పుడు ప్రతి వాస్తవం బయటకు వస్తుంది కదా. అటువంటప్పుడు ఎందుకు మరి ఈ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడానికి జంకుతున్నది అని నేను సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు వచ్చినా కూడా తాత్సారం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల రికార్డులు తీసుకొని చాలా కేసుల్లో మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి కేసు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నడిచింది. ఈ మధ్యన అతను బయటకు వచ్చాడు. ఒక విషయం నేను చాలా స్పష్టంగా తమతో చెప్తున్నాను. ఇప్పుడు సివిల్ ఇష్యూస్, సివిల్ ఏజెన్సీస్, ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్సెస్, ఎప్పుడైతే ఇటువంటి అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఆ రోజు ఇదే లిక్కర్ స్కామ్ లోపల చాలామంది ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మీరు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణము మీరు వాళ్ళతో కొల్యూడ్ అయినారని చెప్పేసి భారతీయ జనతా పార్టీని చాలా బ్లేమ్ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం నష్టం చేశారు. నష్టమైనప్పటికీ కూడా